అయితే మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు రాజు నేత జూమ్లో అందుబాటులో ఉన్నారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. రాజుగారు నమస్తే అండి. మేడం నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉన్నట్టు ఎక్కడికక్కడ చూసుకుంటే మనకు అదే స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలా చోట్ల ఆ, కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉందని రిజల్ట్స్ లో కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా మ్మ్. ఆ, గతంలో కంటే చాలా మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తుంది. అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈరోజు బీజేపీ ఖాతా తెరిచింది. మ్మ్. గతంలో కంటే మాకు స్థానాలు కూడా చాలా ఎక్కువ స్థాయిలో వస్తున్నట్టు మాకు కూడా రిపోర్ట్ వస్తుంది. మ్మ్. అయితే ఈరోజు ఒకసారి ఈ సందర్భంగా మనం మేడం మ్మ్. ఆ, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల సరళిని ఒకసారి పరిశీలన చేస్తే మ్మ్. మొత్తం పూర్తిగా కూడా ఈరోజు డబ్బును మద్యాన్ని ఏరులై పారించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీఆర్ఎస్ పార్టీ కానీ గెలిచేటువంటి ప్రయత్నాలు చేసింది. మ్మ్. మనం చూసినాం గతంలో ఆ, ఆ, అంటే సాధారణంగా ఎన్నికలు జరిగినప్పుడు చాలా చోట్ల ఈ బహుమతులను ఇవ్వడం, లేకపోతే ఎలక్షన్ లో డబ్బులు పంపిణీ చేయడం, ఓటు కింతని ఇవ్వడం, మద్యం బాటిలను పంపిణీ చేయడం ఇదంతా కూడా చాలా సాధారణమని అనుకుంటాం. మ్మ్. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో, నగర కార్పొరేషన్ ఎన్నికల్లో, ఆ, రేపో మాపో రాబోయేటువంటి జిహెచ్ఎంసి ఖమ్మం, వరంగల్ మున్సిపాలిటీ నగర కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా ఈరోజు అధికార పార్టీ పూర్తిగా డబ్బును పంపిణీ చేసి, మద్యాన్ని పంపిణీ చేసి గెలవాలనేటువంటి ప్రయత్నాలే చేస్తుంది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున కూనీ చేసి ఈరోజు కేవలం డబ్బులుంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవచ్చు, విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెట్టి మద్యాన్ని ఏరులై పారించి ఎన్నికల్లో గెలవచ్చు అనేటువంటి స్థాయికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను తీసుకొచ్చారు. మ్మ్. ఒక సామాన్య కార్యకర్త, లేకపోతే నీతి నిజాయితీగా ఈరోజు ప్రజల కోసం సేవ చేయాలనుకునేటువంటి నాయకులు రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే మనం రోజు ప్రతిరోజు ఎలక్షన్ లో జరిగినటువంటి తంతును మొత్తం కూడా చూసినాం మేడం. చాలా చోట్ల ఏం జరిగింది, ఆశ్చర్యంగా వింతగా కొన్ని చోట్ల అయితే ఆ, డబ్బులు మద్యం పంపిణీ చేయడంతో పాటు బీర్లు బిర్యానీ ఇవ్వడంతో పాటుగా చీరలు పంపిణీ చేయడం, లేకపోతే వెండి నాణ్యాలను పంపిణీ చేయడం, బంగారు నాణ్యాలను పంపిణీ చేయడం, ఆ బియ్యం సంచులను పంపిణీ చేయడం, మూకుమ్మడిగా ఫామ్ హౌస్లను బుక్ చేసి ఫామ్ హౌస్లలో అందరికీ దావతులు ఇవ్వడం. ఇదా అండి ఎలక్షన్ అంటే? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మ్మ్. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లను, ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూనీ చేసింది? ఎందుకు ఇంతలా తాపత్రయం? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఈరోజు గెలవాలనేటువంటి తాపత్రయం ఎందుకు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి? గత 10 సంవత్సరాల కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రతి ఎన్నికల్లో డబ్బును మద్యాన్ని పంపిణీ చేసి గెలిచింది. జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల్లో మేడం ఈ పటాన్చెరు దగ్గర ఒక గ్రామ పంచాయతీలో ఒక ఓటుకు దాదాపుగా 50,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓకే. అనంటే ఏంది ఈరోజు ఎటుపోతుంది మన ప్రజాస్వామ్యం? ఎటుపోతుంది? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అని ప్రతినిత్యం చెప్తాం కదా. ఒక పక్కనేమో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి లోక్సభ పక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని చెప్పేసి, సేవ్ డెమోక్రసీ అని చెప్పేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించమని భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనేమో నిట్ట నిలువుగా ఈరోజు ఎన్నికలను అంటే కేవలం డబ్బులు డబ్బులు చేసి ఈరోజు మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. అరే ప్రజలు చాలా విచిత్రమైన పరిస్థితి మేడం. మనం న్యూస్లలో కూడా చూసినాం, టీవీలలో వచ్చింది, పేపర్లలో వచ్చింది. ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు పంపిణీ చేసిన డబ్బులు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని ఒకవైపు ఏమో అభ్యర్థులు మళ్ళీ ఓట్లు అయిపోయిన తర్వాత పోయి ఇంట్లలో పోయి అడగడం ఒక ఎత్తు అయితే, ఈ సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ ఇవి ఫేక్వి, మాకు ఇచ్చినటువంటి అవి నకిలీ కాయిన్స్ ఇచ్చిర్రు అని చెప్పేసి ఓటర్లు వాళ్ళ వాళ్ళ వార్డులలో బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంతలా ఈ రోజు
ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సామాన్య కార్యకర్త, ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు ఎన్నికల్లో గెలిచేటువంటి పరిస్థితిని ఎందుకు ఈరోజు లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో? బహుశా నేను అనుకుంటున్నా, ఎవరైతే వీళ్ళు గాంధీ మేము మా గు- మా కా మా మేము మొత్తం కూడా గాంధీ కుటుంబం అని చెప్పుకుంటారు కదా. ఒకవేళ మహాత్మా గాంధీ గారే బతుకుంటే గనక ఆయన ఈ ఎన్నికలను చూసి నిస్సిగ్గుతోనే ఈరోజు ఈ సిగ్గుతోని తల వంచుకునేటోడు. ఇంత ఘోరంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం గతంలో ఎక్కడ కూడా చూడలేదు. ఓటుకు 10,000, 20,000, 30,000 ఇంత విచిత్రమైన పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే ఎటు పోతుందో ప్రజాస్వామ్యం అర్థం కావడం లేదు మేడం. ఈ రోజు వీళ్ళు గెలిచిన స్థానాలన్నీ కూడా రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీలు గెలిచినటువంటి స్థానాలు ఖర్చు చేసి మద్యాన్ని ఏరులైపాయన్స్ ఇచ్చి చికెను మటను ప్రతిరోజు ఈరోజు గెలిచినటువంటి ఎన్నికలు తప్ప వీళ్ళు ఏదో సంక్షేమ పథకాలు అమలు పెట్టి చేసిన ఎన్నిక అయితే కాదు 100%. ఇది వీళ్ళు కేవలం ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గెలిచినటువంటి ఎన్నిక. రెండోది, ఎన్నికల ఫలితాలు వస్తున్న తరుణంలో 2-3 రోజుల ముందు నుంచే ఈరోజు క్యాంపు రాజకీయాలు స్టార్ట్ చేసిర్రు. ఎందుకు అంత అవసరం ఏముందండి? నిజంగా మీరు నిజాయితీగా గెలిచి ఒకవేళ మున్సిపాలిటీలో చైర్మన్లు కానీ లేకపోతే నగర కార్పొరేషన్లలో మేయర్ కానీ కావాలనుకుంటే మీకు అంత చిత్తశుద్ధి, ఒకవేళ నీతి నిజాయితీగా గెలిచినామని అనుకుంటే క్యాంపు రాజకీయాలకి ఎందుకు మీరు తెరలేపుతున్నారు? ఎందుకు మీరు ఈ రోజు గెలిచినటువంటి అభ్యర్థులను గత 2-3 రోజుల నుంచి వాళ్ళందరినీ కూడా ఎందుకు కమిషన్ ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది? గెలిచిన అభ్యర్థులందరూ కూడా అందుబాటులో ఉండాలి. గెలిచిన అభ్యర్థులు వాళ్ళు ధృవీకరణ పత్రాలు తీసుకున్న తర్వాతనే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి పోవాలని చెప్పింది. ఎందుకు ఇంత విచిత్రమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు విష సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెరలేపిందో అర్థం కావడం లేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో మేము చిత్తశుద్ధితోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను ప్రచారం చేయడం ఒక ఎత్తు, మా ఎంపీలు ఎవరైతే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు మేము స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద గత కొన్ని సంవత్సరాలుగా ఫైటింగ్ చేయడం ఒక ఎత్తు, కేంద్రం నుంచి నేరుగా నిధులను తీసుకొచ్చి ఈరోజు గ్రామీణ పంచాయతీలలో అభివృద్ధి కోసం ఎక్కడెక్కడైతే నిధులు తీసుకొచ్చినామో ఆ నిధులు తీసుకొచ్చినామని చెప్పేసి ప్రచారం చేయడం కారణంగానే ఈరోజు మేము గెలిచిన చోట్ల ఉన్నది. కానీ బీజేపీ ఎప్పుడు కూడా ఈ డబ్బులు పంచడం, విష సంస్కృతికి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. భారతీయ జనతా పార్టీ కేవలం అభివృద్ధి నినాదంతోని సంక్షేమ పథకాలను అమలు చేస్తామనేటువంటి నినాదాలతోనే పోతుంది. కానీ ఈరోజు రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కేవలం డబ్బులను నమ్ముకొని ఈ గెలుస్తున్నటువంటి విషయాలు తప్ప వేరేది ఏది అయితే కనపడతలేదు మేడం. సార్ మీరైతే బేసిక్గా ఏం చెప్తున్నారంటే మధ్యాహ్నము ప్లస్ డబ్బు అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్రజల్లో మార్పు వచ్చింది, లోకల్గా డెవలప్మెంట్ అవ్వాలి అంటే వాళ్ళలో ఒక అవగాహన వచ్చింది, అందుకే వాళ్ళు కాంగ్రెస్ని గెలిపించారని వాళ్ళు చెప్తున్నారు. ఇక చివరిగా ఒకసారి చెప్పండి దీని మీద ఏం చెప్తారు మేడం? నేనేమంటున్నా, ఈరోజు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు ఒకవేళ వాళ్ళు చెప్తే అదే నిజమైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలలో 100% వాళ్ళే గెలవాలి కదా. మరి 116 మున్సిపాలిటీలలో ఉన్నటువంటి 2,900 పైచిలకు వార్డులలో మొత్తం కూడా 100% వాళ్ళే గెలవాలి కదా. మరి ఎందుకు గెలవలేదు అంటే దీని అర్థం ఏంది? రెండోది, 7 నగర కార్పొరేషన్లలో కూడా మొత్తం 100% వాళ్ళే గెలవాలి కదా. కేవలం 1000 స్థానాలు మాత్రం ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 1000 స్థానాలే ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ప్రదర్శిస్తుంది?
అంటే వీళ్ళు సంక్షేమ పథకాలను అమలు చేయనందుకు, ఓకే. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయనందుకు, ఓకే అండి. ఓకే. మోసపూరిత హామీలను ఇచ్చినందుకు ఓకే. ఈరోజు ఈరోజు వస్తున్నటువంటి ఫలితాలు నిదర్శనం. ఓకే అండి. రెండోది, ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కూడా చూడండి ఇక కనుమరుగైపోతుంది రోజు రోజు. కానీ పార్టీల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు, ఉమ్. వచ్చేదేమీ లేదు. కాబట్టి వీళ్ళు ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ప్రజలకు కనపడరు. 100% మున్సిపాలిటీలో కానీ నగర కార్పొరేషన్లలో కానీ ఇప్పుడు ఓకే అండి. కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచినటువంటి అభ్యర్థులు ఉమ్. రేపటి నాడు గెలిచిన తర్వాత మళ్ళీ ఏ రకంగా డబ్బులు సంపాదించాలనేటువంటి దాని మీదనే వాళ్ళకు ధ్యాస ఉంటది తప్ప ఓకే. వాళ్ళ వార్డులను కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఆ, మున్సిపాలిటీని కానీ ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎట్లా అభివృద్ధి పనులు చేయాలనేటువంటి వాళ్ళకి ధ్యాస అయితే ఉండదనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ అండి రాజు గారు.